శిష్యునకు సంస్కారము లేనినాడు ఎంత చదువుకున్నాడో అంత ప్రమాదకారి. నన్ను బాగా నేను చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకోండి. మామూలుగా జేబు దొంగతనం చేసేటటువంటి వాడి వల్ల పెద్ద ప్రమాదం లేదు, ఎప్పుడో అప్పుడు దొరికిపోతాడు. కానీ కంప్యూటర్ దగ్గర కూర్చుని సాఫ్ట్వేర్ నోహౌ అంతా తెలుసుకుని ఆ కంప్యూటర్ని ఆధారం చేసుకుని ప్రపంచంలో ఎవరి బ్యాంక్ అకౌంట్ అయినా మెడల్ చేయగలిగినటువంటి వాడు, ఒక కంప్యూటర్ చేతిలో పట్టుకుని ఎవరి కాల్ లిస్ట్ అయినా తీసుకోగలిగిన వాడు, ఒక కంప్యూటర్ తోటి ఒక SMS ఇచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేయగలిగిన వాడు ఎవరున్నాడో వాడు ఎక్కువ ప్రమాదకారి. ఎందుకంటే వాడి ఎందు చదువు ఉండడం ప్రమాదమైంది. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, జ్ఞాన కలునిలోని శరదయువోలే అంటారు. ఆ కలుడైన వాడు, విషపు బుద్ధి ఉన్నవాడికి జ్ఞానం అందడం ప్రమాదహేతు. డాక్టర్లందరూ సమాజానికి ప్రయోజనం చేసేవాళ్ళు కారు. సంస్కారము లేని డాక్టరు పనికి మాలిన డాక్టర్. మీ ఊళ్ళోనే ఉన్నారు NTR యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా డాక్టర్ IV రావు గారు. ఎప్పుడైనా ఆయన ఒక్కసారి చూడండి చాలు, ఆయన దర్శనం చాలు. సంస్కారానికి మారుపేరు మహానుభావుడు. తెల్లవారుజామున 4 గంటలకి లేచి అభిషేకం చేసుకుని తను తీర్థం పుచ్చుకొని అమ్మగారికి అభిషేక తీర్థం అక్కడ పెట్టి, అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏమిటో మీరు IV రావు గారి దగ్గర నేర్చుకోవాలి. తెల్లవారుజామున 5 గంటలకి, మా గోపాలకృష్ణ గారికి తెలుసు, 5 గంటలకి విజయ నర్సింగ్ హోమ్కి వస్తున్నారంటే 5 గంటలకి నిండిపోయి ఉండేది హాస్పిటల్. 5 నుంచి 8 కనీసం ఇలా తిరిగి కూడా మాట్లాడేవారు కాదు, అంత మెటిక్యులస్గా చూసేవారు. 8 నుంచి 8:15 టిఫిన్, అంతే. 8 నుంచి 8:15. హీ వాజ్ నెవర్ లేట్ టు ది హాస్పిటల్, హీ వాజ్ నెవర్ లేట్ టు ఎ మీటింగ్. ఇప్పటికీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా డాక్టర్లు చేతులెత్తి నమస్కరిస్తారు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలకి. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అంటాడు లార్డ్ టెనిసన్. ఏ పదవిలో కూర్చొనివ్వండి, నిబద్ధత ఉన్నటువంటి వాడెవరో వాడు ఆస్తి. ఆ నిబద్ధత ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఉపాధ్యాయుని మాటల్లోంచి వస్తుంది. అలా చెప్పగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నిత్యకృషీవలుడు కావాలి ఉపాధ్యాయుడు. తాను ఎన్నో గ్రంథాలని చదువుతూ ఉండాలి. రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలని చదివి ఎక్కడ ఏ ఉదాహరణ ఎలా చెప్పచ్చో అలా చెప్పిన నాడు దాని చేత అభ్యున్నతిని పొందుతాడు. మహాత్ములైన వాళ్ళందరూ స్మరించింది ఎవరినో తెలుసా? మహాత్ములైన వాళ్ళు, పెద్ద పెద్ద స్థితికి వెళ్ళిన వాళ్ళందరూ చిన్నతనంలో పాఠాలు ఎవరి దగ్గర నేర్చుకున్నారో వాళ్ళ వల్లే పెద్దవాళ్ళు అయ్యారు.